వెల్కమ్ టు దిస్ సెషన్. అండ్ ఈరోజు క్లాస్‌లో మనం పైథాన్ యొక్క స్టాండర్డ్ లైబ్రరీస్ ఏమేమి ఉంటాయి? అండ్ వాటిని అంటే ఏంటి? అసల వాటిని ఎలా యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం. ఓకే. సో, పైథాన్‌లో స్టాండర్డ్ లైబ్రరీ అంటే ఏంటి? సో, దానికోసం మీరు న్యూ నోట్‌బుక్ తీసుకోకున్నా పర్వాలేదు. ఆల్రెడీ మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ అని చెప్పి ఒక నోట్‌బుక్‌ని క్రియేట్ చేశారు కదా! రైట్. మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ అనే నోట్‌బుక్‌ని క్రియేట్ చేశారు కదా! జస్ట్ దాన్నే ఓపెన్ చేయండి. ఎందుకంటే మాడ్యూల్ ప్యాకేజెస్ దెన్ వి కాల్డ్ ఇట్ యాస్ ఎ లైబ్రరీ. ఓకేనా? సో, ఇక్కడే చూద్దాము. లేదంటే ఈ మాడ్యూల్ అండ్ ప్యాకేజెస్‌కి ఒక రీనేమ్ చేయండి. ప్యాకేజెస్ మళ్ళీ అండ్ లైబ్రరీ అనివ్వండి. లైబ్రరీస్. ఓకేనా? మాడ్యూల్స్, ప్యాకేజెస్ అండ్ లైబ్రరీస్ అనివ్వండి. జస్ట్ ఇలా. సో, అంటే సేమ్ నోట్‌బుక్‌లో అన్నీ ఉంటాయన్నమాట. ఇఫ్ యూ వాంట్ టేక్ ఎ న్యూ నోట్‌బుక్ దెన్ దట్ ఈస్ నో ఇష్యూ. ఓకే. మీకు కావాలంటే ఇంకొక న్యూ నోట్‌బుక్‌ని తీసుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఆల్రెడీ మనం నోట్‌బుక్ తీసుకున్నాం కదా! అందుకని ఇందులోనే కంటిన్యూ చేద్దామని. ఓకే. సో, ఇప్పుడు చూద్దాము. ఓకే. నాకు దీని కిందన యాక్చువల్‌గా ఇప్పుడు చూడండి. దీని కిందన ఇంకొక సెల్ కావాలి కదా! ఇఫ్ యూ వాంట్ చూడండి ఇక్కడ నేను కర్సర్ ఎప్పుడైతే ఇక్కడ మెన్షన్ చేయాలో క్లిక్ టు యాడ్ ఎ సెల్ జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే యాడ్ సెల్ అయిపోతుంది. లేదంటే బయట క్లిక్ చేసి బి అని ప్రెస్ చేసినా బిలో ఒక సెల్ అనేది యాడ్ అవుతుందన్నమాట. ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మనము దేన్ని చూస్తున్నాం? పైథాన్ యొక్క స్టాండర్డ్ లైబ్రరీస్. సో, హెడ్డింగ్ మెన్షన్ చేస్తున్నాను నేను. లైక్ ఏంటంటే ఇలా హెడ్డింగ్స్ మెన్షన్ చేయడం వల్ల చూడంగానే మనకి అర్థమవుతదనమాట. ఓకే. మనము ఓహో! దీని గురించి చదువుతున్నాము. ఓకే. దీని గురించి మనం కోడ్ రాస్తున్నాము అని చెప్పి క్లియర్‌గా ఉంటుందనమాట మనకి. సో, క్లియర్‌గా ఉండడం కోసం మనం ఇలా రాస్తున్నాం. ఓకే. పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ. ఓకే. సో, దీన్ని హెడ్డింగ్ కింద మనం మారుస్తున్నాం ఇప్పుడు. నౌ ఐ యామ్ రన్నింగ్. ఓకే. అసలా పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ అంటే ఏంటి? అసల అందులో ఏమేమి ఉంటాయి అని చెప్పి చూస్తే యాక్చువల్లీ ద పైథాన్ స్టాండర్డ్ library, okay, is a collection of, okay, which is a collection of all, okay, which is a collection of built-in modules అన్నమాట. ఓకే. built-in modules. Those are coming from Python. Okay. That come with Python. Okay. యాక్చువల్‌గా వాట్ ఈస్ ఎ పైథాన్? పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ. దేనిని మనం పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ అంటున్నామంటే, ద పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ దట్ కమ్ విత్ పైథాన్. అంటే ఏంటి? పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ అనేది ఏంటంటే, విచ్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్. ఆల్రెడీ పైథాన్‌లో బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ ఏవైతే ఉంటాయో, వాటినన్నిటిని ఒక కలెక్షన్ కిందన మనం తీసుకుంటే, దానిని మనం పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ అంటాం. అంటే అవేంటి? పైథాన్‌లో ఆల్రెడీ బిల్ట్ ఇన్ ఎగ్జిస్ట్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఓకే. జస్ట్ మనం వాటిని యూజ్ చేస్తాం అంతే. సో, అంతకుముందు మనం ఏదైతే పైథాన్‌లో కొన్ని మాడ్యూల్స్, కొన్ని ప్యాకేజెస్ ఆల్రెడీ బిల్ట్ ఇన్‌గా ఉన్నాయో, వాటిని మనం యూజ్ చేసుకుంటున్నాము. సో, పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీస్ అన్నా అంతే. పైథాన్‌లో ఆల్రెడీ బిల్ట్ ఇన్ ఎగ్జిస్ట్ అయిపోయి ఉన్నాయి. ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం జస్ట్ యూజ్ చేసుకుంటాం అంతే. వి డోంట్ వాంట్ టు క్రియేట్. ఓకేనా? మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మనం ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరము లేదు. జస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటే చాలు. ఓకే. ఇన్‌స్టాలేషన్‌కి, ఇంపోర్ట్‌కి చాలా తేడా ఉంది. ఇన్‌స్టాల్ అంటే మనం స్క్రాచ్ నుంచి చేస్తామనమాట. ఇంపోర్ట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యుంది. జస్ట్ అక్కడి నుంచి నేను తెచ్చుకుంటాను అంతే. ఓకేనా? మనం ఇన్‌స్టాల్ చేయాల్సిన పనేమీ లేదు. జస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. అది మాత్రమే. ఓకేనా? సో, విచ్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ అన్నమాట. పైథాన్‌లో ఆల్రెడీ సో, అదేంటి పైథాన్‌తో పాటు వచ్చేస్తుంది. ఓకేనా? అండ్ ఇట్ ప్రొవైడ్స్ రెడీమేడ్ టూల్స్. కొన్ని టూల్స్‌ని మనకి ఇవి ప్రొవైడ్ చేస్తుందన్నమాట. అవేంటో చూద్దాం. ఓకే. సో, అదేంటంటే ఇట్ ప్రొవైడ్స్ కొన్ని రెడీమేడ్ టూల్స్‌ని ఇస్తుందన్నమాట. దేనికి? వేటిలికిస్తుందో చూద్దాం. ఓకే. సో, మ్యాథ్ ఆపరేషన్స్‌కి ఇస్తది. ఓకే. మ్యాథ్ ఆపరేషన్స్‌కి ఇస్తుంది. అండ్ దెన్ కొన్ని రాండమ్ నంబర్ జనరేట్ చేయడానికి. ఓకే.
అండ్ ఆహ్, డేట్ అండ్ టైమ్ ఉంటాయి కదా! డేట్ గురించి, టైమ్ గురించి మాట్లాడుకొని అండ్ ఫైల్స్‌ని హ్యాండిల్ చేయడానికి సో, ఫైల్ హ్యాండ్లింగ్‌కి ఓకే. అండ్ దెన్ సిస్టమ్ ఆపరేటర్స్‌కి, సిస్టమ్ ఆపరేషన్స్ వాటిలి గురించి అండ్ మనకి ఇంకా ఇంకోటేముంటాయి డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి గదా! సో, డేటా స్ట్రక్చర్స్‌కి అండ్ మెనీ మోర్ అనమాట. ఓకే. ఇంకా చాలా వాటిలికి మెయిన్‌గా మనం వీటిలికి యూజ్ చేస్తాము. సో, నేను దీన్ని మార్క్‌డౌన్ సెల్‌లోకి మార్చి రన్ చేస్తున్నాను చూడండి. సో, ఇట్ ప్రొవైడ్స్ రెడీమేడ్ టూల్స్ ఫర్ అంటే కొన్ని రెడీమేడ్ అంటే ఆల్రెడీ బిల్ట్ ఇన్ కదా! ఎగ్జిస్ట్ అయిపోయి ఉన్నాయి కదా! సో, మనం జస్ట్ వాటిని ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటాం అంతే. వేటిలికి యూజ్ చేస్తామో చూడండి. మ్యాథ్ ఆపరేషన్స్‌కి యూజ్ చేయొచ్చు అండ్ రాండమ్ నంబర్స్‌కి యూజ్ చేయొచ్చంట. అండ్ వర్కింగ్ విత్ డేట్స్, ఫైల్ హ్యాండ్లింగ్స్‌కి, సిస్టమ్ ఆపరేషన్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ మెనీ మోర్. వీటిలన్నిటికి మనం దేన్ని యూజ్ చేస్తాం? పైథాన్ యొక్క స్టాండర్డ్ లైబ్రరీస్. అవి ఆల్రెడీ బిల్ట్ ఇన్. ఓకేనా? ఆల్రెడీ పైథాన్‌లో ఉన్న బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ అనమాట. సో, పైథాన్‌తో ఎప్పుడైతే మనం పైథాన్ ఇన్‌స్టాల్ చేసుకుంటామో, సో, పైథాన్‌తో పాటు ఆ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ అన్నీ గూడా మనకి వచ్చేస్తాయి. అంతేగాని మనం సెపరేట్‌గా వాటిని ఇన్‌స్టాల్ గాని చేయాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటే చాలు. ఓకే. సో, ఇప్పుడు వన్ బై వన్ చూద్దాము. లైక్ మ్యాథ్ ఎలా ఉంటుంది? మ్యాథ్ మాడ్యూల్ ఉంటుంది కదా! మనకి ఆల్రెడీ మనం మ్యాథ్ మాడ్యూల్‌ని చూసాము. ఓకే. సో, మళ్ళీ చూద్దాము. అంటే అన్ని ఆపరేటర్స్ మనం యూజ్ చేయలేదు కదా! సో, మ్యాథ్ మాడ్యూల్ ఎలా ఉంటుందో చూద్దాం. మ్యాథ్ మాడ్యూల్ అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నమాట. అంతేనా? మ్యాథ్స్‌లో ఉన్న ఆపరేషన్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయని. సో, మ్యాథ్ మాడ్యూల్‌ని మనం ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాము? జస్ట్ ఇంపోర్ట్. వి కెన్ యూజ్ ఇంపోర్ట్, ఇంపోర్ట్ మ్యాథ్. ఇంపోర్ట్ మ్యాథ్ అనంగానే మనకి మ్యాథ్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. రన్ చేసాం. నౌ మనం ఆల్రెడీ స్క్వేర్ రూట్ చూసాము. ఫ్యాక్టోరియల్ అండ్ పై కూడా చూసాం కదా! సో, అవి మాత్రం జస్ట్ బ్రీఫ్‌గా చూస్తున్నాము. సో, ప్రింట్ మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్‌కి ఫంక్షన్ ఏంటి? స్క్వేర్ రూట్ యొక్క ఫంక్షన్ నేమ్ ఎస్‌క్యూఆర్‌టీ అంతే. అదే స్క్వేర్ రూట్ యొక్క ఫంక్షన్ నేమ్. సో, స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్ ఆహ్, 91 అని ఇచ్చాననుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 91 ఎంత? సారీ 81. స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అనేది ఎంతవుతుంది? 9 కదా! అగైన్ ప్రింట్ మ్యాథ్ డాట్ నేను ఫ్యాక్టోరియల్‌ని గూడా చూస్తున్నాను. ఫ్యాక్టోరియల్ ఆఫ్ సమ్ 4 అని ఇస్తున్నాను. ఓకే. అండ్ ప్రింట్ మ్యాథ్ డాట్ పై అని జెప్పిస్తాను. జస్ట్ ఇవ్వంగానే నాకు ప్రింట్ ఇచ్చిందనమాట. చూడండి ఏంటేంటి స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అంటే ఎంత? యాక్చువల్‌గా ఆన్సర్ ఈస్ 9 అండ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 ఈస్ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 4 త్రీస్ ఆర్ 12, 12 twos ఆర్ ఈస్ 24. 24 వన్స్ ఆర్ ఈస్ 24 అగైన్. అండ్ మ్యాథ్ డాట్ పై, పై యొక్క వాల్యూ ఎప్పుడు కూడా 3.141 అండ్ సంథింగ్ మనం జస్ట్ 3.14 2 డెసిమల్ ప్లేసెస్ వరకు మాత్రం తీసుకుంటాం ఎప్పుడు గూడా. ఓకే. ఇది మనకి మ్యాథ్ సో, మ్యాథమెటికల్ మాడ్యూల్ అంటే మ్యాథమెటికల్ ఆపరేటర్స్ అని ఇలా యూజ్ చేస్తున్నాం. ఇంకా చాలా ఉంటాయి రైట్? అవన్నీ తెలుసుకోవాలంటే ఏంటి మ్యాథ్స్ డాట్ అని చెప్పి ప్రెస్ చేసి మనం ఇలా ట్యాబ్‌ని ప్రెస్ చేస్తే చాలు. సో, మ్యాథ్ మాడ్యూల్‌కి ఏవేవైతే ఫంక్షన్స్ అప్లికేబుల్ అవుతాయో అవన్నీ గూడా మనకిక్కడ డిస్‌ప్లే అవుతాయన్నమాట. రైట్? అండ్ సో, నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ రాండమ్ మాడ్యూల్ చూద్దాం. రాండమ్ మాడ్యూల్ అంటే ఏంటి అని. సో, రాండమ్ మాడ్యూల్. ఈ రాండమ్ మాడ్యూల్‌లో ఏమేమి ఉంటాయో చూద్దాం. సో, రాండమ్ కదా! సో, ఇంపోర్ట్ రాండమ్ రాండోమ్. సో, ఇంపోర్ట్ చేసుకుంటున్నాం రాండమ్‌ని. నౌ ప్రింట్ రాండమ్ కదా! సో, రాండమ్ డాట్ నేను అగైన్ ట్యాబ్‌ని ప్రెస్ చేశాను. అంటే రాండమ్‌కి ఏమేమి ఫంక్షన్స్ అప్లికేబుల్ అవుతాయని. చూడండి బెటా వేరియేట్, బైనామియల్ వేరియేట్, బీపీఎఫ్, చాయిసెస్ అని చెప్పి చాలా ఉన్నాయి ఇక్కడ మనకి. ఇవన్నీ కూడా దేనికి అప్లై అవుతాయంట? రాండమ్ అనే మాడ్యూల్‌కి అప్లై అవుతాయి. సో, రాండమ్ డాట్ రాండ్ ఇంట్ అనేది ఇంకొక ఫంక్షన్ ఉంది చూడండి. రాండ్ ఇంట్. రాండ్ ఇంట్ అనేది ఏంటంటే రాండమ్ ఇంటిజర్. ఓకేనా? రాండ్ ఇంట్ ఫంక్షన్ ఏంటంటే రాండమ్ ఇంటిజర్ అన్నమాట. రాండమ్ ఇంటిజర్ ఫ్రమ్ నేను 1-10 అని అడుగుతున్నాను. ఓకేనా? సో, హియర్ ఈస్ 1 ఇంక్లూడెడ్ మళ్ళీ ఇక్కడ 10 అనేది ఎక్స్‌క్లూడెడ్. ఓకే. నేనేం చెప్తున్నానంటే 1-10 లోపు ఉన్న ఏదో ఒక రాండమ్ ఇంటిజర్‌ని ప్రింట్ చేయమని చెప్తున్నాను అంతే. ఏం లేదు. రాండింట్ అనే ఫంక్షన్ ఎలా అప్లై అవుతుంది?
1-10 లోపు ఉన్న ఏదో ఒక ర్యాండమ్ అంటే ఇప్పుడు నేను ప్రింట్ చేశాననుకోండి. నాకొక 5 అనేది ప్రింట్ అయింది. మేబీ మీకొక 6 ప్రింట్ అవ్వచ్చు. అంతే ఇద్దరికి సేమ్ ఆన్సర్ రావాలని ఏమీ లేదు. ఇదేంటి పేరులోనే ఉంది చూడండి రాండమ్ ఇంట్ అని. రాండమ్‌గా చాలా రాండమ్‌గా దాని చేతికి ఏదైతే వస్తుందో దానిని ప్రింట్ చేసేస్తుంది. బట్ ఎక్కడి నుంచి బిట్వీన్ 1 అండ్ 10 1-10 లోపు మాత్రమే ఉన్న ఇంటిజర్స్‌లో ఏదో ఒక రాండమ్ ఇంటిజర్‌ని మనకి ప్రింట్ చేస్తుందనమాట. సో, అది రాండ్ ఇంట్ అనేది వర్కౌట్ అవుతుంది. ఇలా మనకి వర్క్ అవుతుంది. ఓకే. దెన్ ఇంకొకటి చూద్దాం. ప్రింట్ రాండమ్ డాట్ చాయిస్ ఉంది కదా పైన. సో, చాయిస్ చూద్దాము. చాయిస్ ఆఫ్ అని చెప్పి నేనొక లిస్ట్ ఇద్దాం. ఓకే. ఒక లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఇస్తున్నాను. ఓకే. లిస్ట్‌ని కంప్లీట్ చేశాను. క్లోజ్ చేశాను. ఇదేం చేస్తుందో చూద్దాం. నేను రన్ చేస్తున్నాను. నేను ఇంకొక బ్రాకెట్ ఇవ్వలేదు. నౌ రన్. ఇది ఏం రన్ చేసింది చూడండి. దేన్ని రన్ చేసింది? 55ని రన్ చేసింది. సో, రాండమ్ డాట్ చాయిస్ అనేది ఏం చేస్తుందంటే సేమ్ రాండమ్‌గా ఏదో ఒక దాన్ని చూజ్ చేసుకుంటుందనమాట. లిస్ట్‌లో ఉన్నదాన్ని. సేమ్ ఇక్కడ 1-10 లోపు ఉన్న ఎలిమెంట్స్‌ని ఏదైతే రాండమ్‌గా ఇంటిజర్ తీసుకుందో ఇది కూడా అంతే. బేస్డ్ ఆన్ దట్ చాయిస్ అన్నమాట. ఓకే. సో, ఇలా రాండమ్ యొక్క మాడ్యూల్‌లో ఉన్న ప్రతి ఫంక్షన్స్ అన్నమాట. ఇంకా ప్రతి మాడ్యూల్‌లో చాలా చాలా ఎక్కువ ఫంక్షన్స్ ఉంటాయి. బట్ మనం కొన్ని ఫంక్షన్స్ చూద్దాం. ఎందుకంటే ప్రతి మాడ్యూల్‌ని టచ్ చేయాలి కాబట్టి. ఓకే. సో, ఇవి 2 మాడ్యూల్స్ అండ్ నెక్స్ట్ డేట్ టైమ్ మాడ్యూల్ ఉంది. అందులో ఏమేమి ఉంటాయి జస్ట్ చూద్దాం. ఓకే. మాడ్యూల్స్ ఏంటి? అండ్ సో, లైబ్రరీ. యాక్చువల్లీ మనం లైబ్రరీ అంటే ఏంటి చెప్పుకున్నాం. దట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ బులెటిన్ మాడ్యూల్స్. ఆ బులెటిన్ మాడ్యూల్స్ ఇవన్నమాట. అండ్ వాటిలికి యాక్చువల్‌గా సో, కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్ ఏంటిది మనకి ఇక్కడ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్. ఏవైతే కలెక్షన్ ఆఫ్ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ ఉన్నాయో, దానిని మనం పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ అంటాం. అండ్ ప్రతి మాడ్యూల్‌లో కూడా ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాం అంతకు ముందు క్లాస్‌లోనే చెప్పుకున్నాం మనం. ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్‌లో మనకి ఫంక్షన్స్. సో, మాడ్యూల్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్, వేరియబుల్స్, క్లాసెస్ ఏవైనా కూడా కదా! సో, వాటిలో ఏమేమి ఉన్నాయో మనం చూస్తున్నాం. ఓకే. నెక్స్ట్ డేట్ టైమ్ మాడ్యూల్ ఎలా ఉంటుందో చూద్దాం. సో, డే టైమ్ మాడ్యూల్. అంటే ఏంటి నథింగ్ బట్ డేట్స్, టైమ్స్ వాటిలి గురించి మాట్లాడుతుందనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటే చాలు. ఇంపోర్ట్ డేట్, టైమ్ అంతే. ఓకేనా? డేట్, టైమ్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది. నాకేంటంటే ఈరోజు డేట్ ఎంతైతే నాకు అంత కనిపించాలి. సో, టుడే డేట్. నాకు టుడే డేట్ కనిపించాలనమాట. సో, దానికి నేను ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చాను. ఏమని? టుడే అని చెప్పి. సో, డేట్, టైమ్. సో, మాడ్యూల్ కదా! మాడ్యూల్ డాట్ చూడండి నేను ట్యాబ్‌ని ప్రెస్ చేస్తే దానికి అప్లికేబుల్ అయ్యేయి అన్నీ కనిపిస్తుంది చూసారా? క్లాసెస్, ఇన్‌స్టాన్సెస్ అని చెప్పి. సో, టుడే అని చెప్పి ఎక్కడన్నా ఉందా? ఇక్కడ అండ్ మనకి కనిపిస్తది. లేదు అంటే నేను ఇక్కడ టీ అని చెప్పిస్తాను చూడండి. టుడే అని చెప్పి కనిపిస్తుందా? సో, టుడే అని చెప్పి ఇచ్చాను. టుడే అని చెప్పేసిన తర్వాత ఆహ్, ఓకే. డేట్, టైమ్ కదా! ఓకే. డేట్, టైమ్ డాట్ మనకేంటి డేట్ ఓన్లీ నాకు ఈరోజు డేట్ మాత్రమే కనిపించాలంటే గో విత్ డేట్. లేదు నాకు డేట్, టైమ్ కావాలంటే అగైన్ డేట్, టైమ్ డాట్ డేట్, టైమ్ అని ఇవ్వండి. సో, టుడే డేట్. ఓకేనా? డేట్ మాత్రమే కావాలి. డాట్ ఇప్పుడు చూడండి టుడే అనే ఫంక్షన్ ఎక్కడ ఎవరైనా కనిపిస్తదేమో. యెస్. టుడే ఫంక్షన్ కనిపించిందా? సో, టుడే అని చెప్పేస్తున్నాను. కాల్ చేస్తున్నాను. ఓకే. సో, ఈరోజు డేట్ అనేది ఎక్కడ సేవ్ అయింది? టుడేలో సేవ్ అయింది. నౌ ఐయామ్ ప్రింట్ నేను అడుగుతున్నాననమాట. ప్రింట్ చేయమని చెప్పి. ప్రింట్ టుడే. టుడే అని చెప్పే కదా! నేను టుడే అనే వేరియబుల్ నేమ్ ఇచ్చే కదా సేవ్ చేశాను. సో, ఈరోజు డేట్ ఇది. సో, 10థ్ నవంబర్ 2025 ఓకే. ఇలా నాకు టుడే డేట్ అనేది ప్రింట్ అవుతుంది. టుడే డేట్ అండ్ టైమ్ కూడా కావాలంటే జస్ట్ ఇక్కడ డేట్ టైమ్ అనే మాడ్యూల్ కూడా ఉంది. ఓకేనా? ఇవన్నీ ఫంక్షన్స్ అన్నమాట. ఇందులో ఇంకొకటుంది. డేట్‌లో టుడే అడుగుతున్నాను. సో, ఈరోజు నాకు డేట్ కనిపించాలి అంటే డేట్ టైమ్ మాడ్యూల్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఇంకొక మాడ్యూల్ స్టాటిస్టిక్స్ మాడ్యూల్ చూద్దాం. మ్యాథ్స్ మాడ్యూల్ చూసాం కదా! ఇప్పుడు స్టాటిస్టిక్స్ చూద్దాం. స్టాటిస్టిక్స్ మాడ్యూల్ ఎలా ఉంటదో చూద్దాం. ఓకే. సో, ఇంపోర్ట్ చేస్తున్నాను నేను. ఇంపోర్ట్ స్టాటిస్టిక్స్. ఓకే. సో, స్టాటిస్టిక్స్‌ని ఇంపోర్ట్ చేసుకున్నాను. యెస్. ఇంపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు మామూలుగా స్టాటిస్టిక్స్‌లో సెంట్రల్ టెండెన్సీస్ 3 ఉంటాయన్నమాట. మనకేంటి మీన్, మీడియన్, మోడ్ ఆ 3 అనేవి బై డిఫాల్ట్ ఉంటాయి. నేను
నాకు మీడియన్, మోడ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఒక కలెక్షన్ ఆఫ్ నంబర్స్ ఉండాలి. లైక్ మోర్ థాన్ 1 ఏదో ఒకటి ఉండాలి కదా నా దగ్గర. సో, దానికి నేనేం చేస్తున్నానంటే కొంతమంది యొక్క ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. ఒక లిస్ట్ ఆఫ్ నంబర్స్. సో, ఏ అనే లిస్ట్ తీసుకుంటున్నాను. ఆ ఏ అనే లిస్ట్‌లో కొన్ని నంబర్స్ తీసుకుంటున్నాను. లైక్ 50, 60 ఓకే. 70, 80 అండ్ 90 తీసుకుంటున్నాను. క్లోజ్ చేస్తున్నాను. సో, ఏ అనేది నా దగ్గరున్న లిస్ట్. నాకేం గావాలంటే ఈ ఏ అనే లిస్ట్ యొక్క మీన్ వాల్యూ కావాలి. ఓకేనా? మనం అంతకుముందు ఫంక్షన్స్‌లో చెప్పుకున్నాం. అప్పుడేం చేశాము, యావరేజ్ అనే ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేసి సమ్ ఆఫ్ దట్ మార్క్స్ బై టోటల్ అంటే సమ్ ఆఫ్ దట్ లిస్ట్ బై నంబర్ తెలియాలి కాబట్టి లెంత్ ఆఫ్ దట్ లిస్ట్ అని ఇచ్చాము. అంటే ఒక ఫంక్షన్ రాసాం. అవునా? నాకు మీన్ వాల్యూ తెలియడం కోసం. ఇక్కడ మీన్ వాల్యూ తెలియడం కోసం ఏమి చెయ్యమసలు. జస్ట్ స్టాటిస్టిక్స్ అని ఇస్తాను చూడండి. డాట్ మీన్ చూడండి నేను మళ్ళీ ట్యాబ్‌ని ప్రెస్ చేశాను. మీన్ అనే ఏదైనా ఫంక్షన్ అప్లికబుల్ అవుతుందో లేదో చూడండి మీన్. ఇక్కడ ఉంది చూసారా? మీన్ ఆఫ్ పైన యొక్క లిస్ట్ నేమ్ ఏంటి? ఏ రైట్? సో, ఏ అని ఇస్తున్నాను. రన్ చేస్తున్నాను. ఎంతంటే పైన వాల్యూస్ యొక్క మీన్ వాల్యూ 70. మీరు కావాలంటే 50 + 60 + 70 + 80 + 90 డివైడెడ్ బై ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5 కదా! 5 చేయండి 70 వస్తుంది. ఓకేనా? అది మీన్. లేదు నాకిప్పుడు మీడియన్ కావాలంటే సేమ్ స్టాటిస్టిక్స్ డాట్ మీడియన్. యాక్చువల్‌గా మీడియన్ ఈస్ 70 మనకు తెలిసిపోతుంది. మీడియన్ అంటే ఏంటి? ఏదైతే మిడిల్‌లో ఉన్న వాల్యూ ఉంటుందో అదే దాని యొక్క మీడియన్. అదే మిడిల్‌లో 2 వాల్యూస్ ఉంటే ఆ రెండిటిని అంటే 2 వాల్యూస్‌ని ఏ, బి అనుకుంటే a+b/2 అనేది దాని యొక్క మీడియన్ వాల్యూ అవుతుంది. నౌ మోడ్. యాక్చువల్‌గా ఇక్కడ మోడ్ అని చెప్పి ఏదవుతుంది? మోడ్ అంటే దాని మీనింగ్ ఏంటి? యాక్చువల్‌గా మోడ్ మీనింగ్ ఏంటి? మోడ్ ఆఫ్ ఏ అనేస్తున్నాను. మోడ్ అంటే ఏంటంటే, ఏదైతే ఆ పర్టిక్యులర్ అంటే పైన లిస్ట్‌లో ఉంది కదా! ఈ పైన లిస్ట్ ఏదైతే ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిందో దానిని మోడ్ అంటామనమాట. ఓకే. ఓకే. బట్ బై డిఫాల్ట్ ఏది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వలేదు. సో, అందుకని అదేం చేసిందంటే ఫస్ట్ నంబర్ ఇచ్చేసింది. ఒకవేళ ఇక్కడ నేను వేరే ఏదైనా లిస్ట్ తీసుకొని బి అనే లిస్ట్ తీసుకుంటాను చూడండి. ఇంకొక లిస్ట్ తీసుకొని ఆహ్ ఆ లిస్ట్‌లో 4, 1, 5, 2, 1, 3, 1, 7 అని ఇచ్చాను. ఓకేనా? నౌ స్టాటిస్టిక్స్ డాట్ ఓకే. 3 కదా! మోడ్ ఆఫ్ బి అని ఇస్తాను. సో, బిలో ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిన నంబర్ ఏంటిది? 1 కదా! నాకు అవుట్‌పుట్ 1 వస్తుంది సింపుల్. ఏదైతే ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిందో అదే మోడ్ అన్నమాట. ఓకే. నౌ ఇది స్టాటిస్టికల్ మాడ్యూల్స్‌లో మనకంటే మెయిన్‌గా మనం యూజ్ చేసేవి ఇంకా చాలా ఉంటాయి. ఇంకా ఓఎస్ మాడ్యూల్ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ రైట్? ఓఎస్ మాడ్యూల్‌లో అదేం చెప్తుందో చూద్దాం ఓఎస్ మాడ్యూల్. సో, ఓఎస్ మాడ్యూల్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు ఇంపోర్ట్ దట్ మాడ్యూల్ రైట్? సో, ఇంపోర్ట్ ఓఎస్ అని ఇవ్వంగానే అది ఇంపోర్ట్ అయిపోతుంది. ఓకే. నేనేం చేస్తున్నానంటే ప్రింట్ ఓఎస్ డాట్ చూడండి గెట్ సి కరెంట్ వర్కింగ్ డిక్షనరీ యెస్. నేనేం చేస్తానంటే, ఇప్పుడు కరెంట్ వర్కింగ్ డిక్షనరీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ సిడబ్ల్యూడి అంటే ఏంటంటే, చూడండి కరెంట్ వర్కింగ్ డిక్షనరీ డైరెక్టరీ. ఓకేనా? కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనమాట. అంటే ఇప్పుడు నా ఈ జుపిటర్ నోట్‌బుక్ ఉంది కదా! ఈ జుపిటర్ నోట్‌బుక్ అనేది పాత్ అది ఎక్కడుందో నాకు ఆ పాత్ ఇస్తుందనమాట. ఇది చూడండి. చూడండి నా సి డ్రైవ్‌లో, యూజర్‌లో, డిఫాల్ట్ ల్యాప్‌టాప్‌లో ఓకేనా? నా డేటా అనలిటిక్స్ క్లాస్ అనే ఫోల్డర్‌లో ఈ డిక్షనరీ ఉందంట. ఈ డైరెక్టరీ. దట్ మీన్స్ ఈ పర్టిక్యులర్ జుపిటర్ నోట్‌బుక్ అనేది ఈ పాత్‌లో ఉంది అని చెప్పి చూపిస్తుంది. మీకు కూడా అలానే చూపిస్తుంది చూడండి. అంటే ఈ పర్టిక్యులర్ జుపిటర్ నోట్‌బుక్ ఎక్కడ సేవ్ అవుతుందో అది చెప్తుందనమాట. ఎందుకు డైరెక్ట్‌గా నేను ఓఎస్‌ని ఇంపోర్ట్ చేసుకున్నాను కదా! సో, నా ఓఎస్ అనేది మొత్తం దాని గురించి చెప్తుంది. ఓకే. నెక్స్ట్ ఎస్‌వైఎస్ సిస్టమ్ మోడ్యూల్ తెలుసు కదా! సిస్టమ్ మోడ్యూల్ అంటే మొత్తం మన సిస్టమ్ గురించి చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు ఇంపోర్ట్ రైట్. సో, ఇంపోర్ట్ ఎస్‌వైఎస్ అని ఇస్తే చాలు. అది ఇంపోర్ట్ అయిపోతుంది. నేనేం చేస్తున్నానంటే ప్రస్తుతం జస్ట్ ప్రింట్ నా ఎస్‌వైఎస్ వెర్షన్ చూస్తున్నాను చూడండి. మీ ఎస్‌వైఎస్ వెర్షన్ సిస్టమ్ యొక్క వెర్షన్ చూస్తే చూడండి. సో, 3.12.7 సో, ప్యాక్డ్ బై అనకొండ మనం చేసాం కదా! అనకొండలో. సో, దాని గురించి సిస్టమ్ వెర్షన్స్ గురించి మనకి మాట్లాడుతుంది.
ఓకేనా? దిస్ ఆల్ అబౌట్ పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ. అంటే దట్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ అన్నమాట. సో, పైథాన్‌లో బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ ఇన్నున్నయి. వాటిలన్నిటిలో ఉన్న ఫంక్షన్స్ ఇంకా చాలా ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. సో, వాటిలన్నిటి గురించి కూడా మనం చాలా బ్రీఫ్‌గా ఇప్పుడు చూసాము. ఓకే. సో, ఐ హోప్ యూ ఆల్ అండర్‌స్టాండ్. ఓకే గైస్. మనం నెక్స్ట్ సెషన్‌లో కలుద్దాము. ఓకే. థాంక్ యూ. బై.